అండి వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి. ఎండల్లో బయటికి వెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్ అండ్ స్కార్ఫ్ని మాత్రం క్యారీ చేయటం మర్చిపోవద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలతో బయటికి వెళ్ళాలంటే మాత్రం మార్నింగ్ 11 లోపు ఈవినింగ్ 4 తర్వాత వెళ్తేనే మంచిదండి. ఎందుకంటే పిల్లలు ఎండను తట్టుకోలేరు. ఈ వడదెబ్బ ఇలాంటివి తగలకుండా ఉండాలంటే వెళ్ళకపోవడమే మంచిది. అండ్ బాడీ డిహైడ్రేషన్ కాకుండా లిక్విడ్స్ అండ్ చలవ చేసే పదార్థాలనే తినటం మంచిది. ఈ సమ్మర్లో స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని నేనైతే చెప్తాను. మా వాడికి ఏమైందో తెలియదు కానీ 1 వీక్ నుంచి అయితే అస్సలు ఫుడ్ తినడానికైతే ఇంట్రెస్ట్ చూపట్లేదండి. వాడు తినకుండా ఉంటే మదర్గా ఎలా ఉంటాను నేను, నాకైతే వాడు తినకపోతే బుర్ర అయితే అస్సలు పని చేయదు. మెంటల్ ఎక్కిపోతాను, ఎందుకు తినట్లేదో ఏమైందని. నేనే కాదు ప్రతి మదర్ కూడా ఈ స్టేజ్లో ఫేస్ చేస్తారు. సో వాడు తినట్లేదని చెప్పేసి ఇంకా హెల్దీగా ఉండాలని, ఇంకా బలంగా ఉండాలని డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే ఇంట్లో ఉన్న వాటితోటే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంత కష్టపడి వాడికి పౌడర్ చేసినా అస్సలు తినలేదండి. పాలల్లో వేసిన తినలేదు, లడ్డూలా చేసినా కూడా తినటానికి ఇష్టపడలేదు. ఇంకా దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మా వారికి రోజు పాలల్లో 1 స్పూన్ కలిపేసి అయితే ఇచ్చేస్తున్నాను. అదేంటో పిల్లలకి ఎంత హెల్దీ ఫుడ్ మనం పెట్టాలి, ఇంట్లో ప్రిపేర్ చేసే ఓపిక మనకున్నా వాళ్ళు తినటానికి ఇష్టపడరు. బయట మాత్రం రోడ్డు మీద బళ్ళ మీద దొరికే ప్యాకెట్ ఫుడ్స్ని ఇంట్రెస్ట్ చూపుతారు. దయచేసి ఎవ్వరు కూడా మీ పిల్లలకు ప్యాకెట్ ఫుడ్స్ అస్సలు అలవాటు చేయకండి. ఈరోజు తిన్నారని మనం వదిలేస్తే ఆ టేస్ట్లకి అయితే పిల్లలు అలవాటు పడతారు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఛానల్ సబ్స్క్రైబ్